దేవుని దివ్యమైన సంగతులను లేఖనాల నుంచి మనం ఆలోచించే అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఆదికాండము 28వ అధ్యాయము ఒక మంచి విషయాన్ని ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ముందుగానే మీకు ఆ టైటిల్ ప్రకటించారు, నింగికి నిచ్చెన నిలిచినది ఎక్కడ. ఈ సందర్భం వ్రాయబడింది ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి ఉన్న ఈ సందర్భంలో రాయబడింది. ఒకసారి చదువుదాం దాన్ని మనం అంతా. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఈ సందర్భం మీలో చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. ఏశావును మోసం చేసి తన జ్యేష్ఠత్వాన్ని హక్కును సంపాదించుకున్నప్పుడు కోపంతో ఆవేశంతో ఉన్న ఏశావు ఒకవేళ యాకోబుకి హాని కలిగిస్తాడేమో అని తల్లి పద్దనరాముకు పంపిస్తున్న సందర్భం ఇది. ఆ సందర్భంలో యాకోబు చేస్తున్న ప్రయాణంలోని ఒక ఘట్టం ఇది, ఒక సందర్భం ఇది. అందులో బెయేర్షెబా అనే ప్రాంతం నుంచి బయలుదేరి హారాను వైపు వెళుచున్నాడట. ఒక చోటుకు వచ్చేసరికి చీకటి పడింది. ఆ రోజులలో ఈ రోజులలో ఒకటిగా ఉండదు కదండి పరిస్థితి. ఈరోజు ఉన్నట్టుగా హైవేలు కానీ, ఈరోజు ఉన్నట్టుగా వెలుగులు చిమ్మేటువంటి వీధి లైట్లు కానీ ఉండవు కదా. అరణ్యాలలో చీకట్లో వెళ్ళాలి కనుక రాత్రి వేళ ప్రయాణం సాగించడం అసాధ్యం కనుక ఒక చోట ఆయన పడుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి రాళ్లలో ఒక రాయిని తలగడగా చేసుకొని పండుకున్నాడు. అప్పుడు అతడు ఒక కలగనెను. 12వ వచనంలో అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. ఆకాశం అనగానే నింగి. టైటిల్లో అదే ఇచ్చాను, నింగికి నిచ్చెన. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, దేనికి పైగా? ఏ నిచ్చెనైతే ఆకాశాన్ని అంటిందో దానిపైన యెహోవా ఉన్నాడు. ఆయన పైగా నిలిచి ఏమంటున్నాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తాను. ఆ స్వప్నం అందే దేవుడు చెప్తున్నాడు. తర్వాత నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించేదవు. అంటే నీ సంతానం వ్యాపిస్తుంది అని. వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, అంటే నిద్ర లేచాడు. నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సందర్భం అంతా మనం చదివాం. ఈ సందర్భంలో యాకోబు నిద్రపోవడం, ఒక రాయిని తలగడగా చేసుకొని ఒక స్వప్నం యాకోబుకు రావడం, ఆ స్వప్నంలో ఆకాశాన్ని అంటుచున్నటువంటి ఒక నిచ్చెన, ఒక కొన భూమి మీద నిలిస్తే మరొక కొన ఆకాశాన్ని అంటింది. ఆ నిచ్చెన పైగా దేవదూతలు ఎక్కుచున్నారు, దిగుచున్నారు. ఆ తర్వాత దేవుడు మాట్లాడాడు. నిద్ర లేచినటువంటి యాకోబు, ఇది దేవుని మందిరమే గాని మరి ఒకటి కాదు, పరలోకపు గవిని ఇదే. ఇక కిందకు వచ్చేసరికి ఆ ప్రాంతానికి బేతేలు అని కూడా పేరు పెట్టాడు. బేతేలు అంటే దేవుని మందిరం. బేతేలు అంటే ఏంటి? దేవుని మందిరం. ప్రేమైన దేవుని పిల్లలారా,
బైబిలులో దేవుడు ఏదైనా ఒక సందర్భం రాయించాడంటే దాని వెనక ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంటుందని మర్చిపోకూడదు. చాలా విశేషమైన సంగతి, సందర్భం అక్కడ ఉంటేనే దేవుడు రాయిస్తాడు. కలలో నిచ్చెన రావడం ఏంటండి? ఆ నిచ్చెన మీదుగా దేవదూతలు ఎక్కడం ఏంటండి? ఇందులో అంత ప్రాముఖ్యత ఏముందండి అని చదువుకుంటూ వెళుతున్న వాళ్ళకి అనిపించవచ్చు. ఎందుకంటే మనకు కూడా కళలు వస్తుంటాయి, ఆ కళల్లో కూడా చాలా రకాలు వస్తూ ఉంటాయి. ఉయ్యాల మీద నా చిన్నప్పుడు ఉయ్యాల మీద అలా పైకి వెళ్ళిన తర్వాత ఏముందో కింద ఏమో లేదు, ఎందుకు ఎవరో వదిలేసినట్టు ఉంటుంది. తర్వాత ఏమో తెలియదు, పరిగెత్తుతున్నాం, వెనకాల పాములు వస్తున్నట్టు ఉంటాయి, సడన్గా నీళ్లు ఉంటాయి కింద. ఇలాంటి కళలు మనకి వస్తాయి. కాకపోతే ఇవి విస్తారమైన పనిపాటుల వలన పుట్టే స్వప్నాలు, కళలు. కానీ పర్టికులర్గా దేవుడు ఒక్కని కళ గురించి రాయించాడు. యాకోబు కళ గురించి రాయించాడు. నిచ్చెనేమిటి? ఆకాశాన్ని అంటడం ఏమిటి? ఆ స్థలంలో దేవుడు ఉన్నాడని యాకోబు అనుకోవడం, ఆ స్థలము బేతేలుగా పిలువబడ్డం, బేతేలు అంటే దేవుని మందిరం అని పిలువబడ్డం. ఆ తర్వాత సమూయేలు వరకు కూడా ఆ బెతేలులో ఒక బలిపీఠం, ఆ బెతేలులో దేవునికి ఆరాధన జరగడం, ఆ బెతేలులో దేవుణ్ణి విచారించటం. కొంతకాలం వరకు ఆ బెతేలు ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత కనబడుతుంది. బైబిలులో బెతేలు ప్రాంతానికి ప్రాముఖ్యత కనబడుతుంది. కానీ ఆ తర్వాత కాలంలో ఏం జరిగింది అని అంటే, ఏమంటే యాకోబు రాయి పెట్టాడు, తెలుసు కదండి. తాను ఏ రాతినైతే తలగడగా చేసుకున్నాడో ఆ రాతిని నిలిపి దాని మీద నూనె పోసాడు. పోనీ ఆ సందర్భాన్ని కూడా క్రిందికి చూడండి. మీలో చాలామంది బహుశా చూసి ఉండకపోవచ్చు. 19వ వచనం, 18 పరలోకపు గవిని ఇదే అనుకొనేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. దాని కొన మీద ఏం పోసాడు? నూనె పోసాను. మరియు అతడు ఆ స్థలమునకు బెతేలని పేరు పెట్టాను. అంతకుముందు మొదట ఊరి పేరేంటి? లూజు. రైట్. ఎందుకు రాయిని ప్రతిష్ఠించాడు? నూనె పోసాడంటే ఒక రాతిని పెట్టి ప్రతిష్ఠించాడు. ఇది దేవుని మందిరం, ఇక్కడ స్థలం అని. బాగుంది. కొంతకాలము బేతేలులో దేవుణ్ణి విచారణ చేయటం, దేవునికి ప్రార్థన చేయటం మనకు కనబడుతుంది. ఒకసారి మీరు న్యాయాధిపతుల గ్రంథం చూడగలిగితే 1-2 వచనాలు కూడా చూస్తే మీకు జ్ఞాపకం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి న్యాయాధిపతుల గ్రంథం మరి 4వ అధ్యాయము 1:22 ఒకసారి చూద్దాము. అలాగే 1:22 యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట? బేతేలుకు. ముందు 20వ అధ్యాయం చూద్దామండి. అదే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేలీలు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని యొద్ద మనవి చేశారు. ఎక్కడికి వెళ్ళి మనవి చేశారు? ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళారు? ఏ ప్రాంతానికి వెళ్ళారు? బేతేలు. 26వ వచనం కూడా చూడండి. వీరందరూ కత్తి దూయివారు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండి ఉపవాసం ఉండి దహన బలులు, సమాధాన బలులు. అప్పటికి యెరూషలేములో దేవాలయం కట్టబడిందా? ఆలోచించి చెప్పండి. ఏంటి అంత ఆలోచిస్తున్నారు? సొలొమోను వచ్చిన తర్వాత కదండి. న్యాయాధిపతులు ఉన్న కాలంలో రాజులు ఉన్నారా? అది న్యాయాధిపతుల కాలం. మీరు టక్కని చెప్పాలి, నిద్రలో అడిగినా లేరు. సొలొమోను కాలంలో మాత్రమే మందిరం కట్టబడింది, అది యెరూషలేము. బేతేలులో ఒక మందిరం
మందిరం అంటే పెద్ద మందిరం కట్టబడిందని కాకూడదు, కానీ దేవుని సన్నిధి ఉందంటే ఒక చిన్నిపాటి మందిరం ఏదో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ బలులు కూడా అర్పించారని మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా యుద్ధానికి పోయినప్పుడు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి విచారణ చేశారు అని కూడా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు యెహోవా సన్నిధిని ఉపవాసం ఉండి ప్రార్థించారని కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే, బేతేలులో యాకోబుకు స్వప్నమిచ్చి ఆ స్వప్నంలో అక్కడ ఒక నిచ్చెన నిలిచిందని చూపించి, ఆ నిచ్చెనకు పైగా దేవదూతలు ఎక్కడం దిగడం ఇదంతా చూపించి, దానికి బేతేలని పేరు పెట్టి ఇంత చేసిన తర్వాత ఎక్కడ వదిలేసి సొలొమోను యెరూషలేములో ఎందుకు మందిరం కట్టినట్టు? ఇది దేవుని స్వప్నం కదా, దేవుడిచ్చిన దర్శనం కదా. దేవుడిచ్చిన దర్శనంలో బేతేలు ప్రాంతంలో నిచ్చెన నిలిపినప్పుడు ఇది పరలోకపు గవిని అని ఎవరన్నారు? సాక్షాత్తు యాకోబు. ఇది పరలోకపు గవిని. గవిని అంటే వాకిలి. గవిని అంటే ఏంటి? వాకిలి. దట్ మీన్స్ ఎంట్రన్స్. ఎందుకంటే ఇక్కడ నిచ్చెన ఉంది, ఇక్కడ నుంచి ఎంట్రీ నిచ్చెన ఎక్కుతూ వెళ్ళిపోవచ్చు. ఇది పరలోకపు గవిని. అందుకే ఆ స్థలాన్ని ప్రతిష్ఠించాడు, దాని మీద నూనె పోశాడు. కొన్నాళ్ళు అక్కడ దేవునికి ఆరాధన జరిగింది, బలులు జరిగాయి. దేవుడే ఈ స్వప్నం ఇచ్చి ఈ ప్లేసులో ఇదంతా చూపించినప్పుడు, యాకోబు దానికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు, అక్కడ వదిలేసి యెరూషలేములో ఎందుకు దేవాలయం కట్టారు? ఆ స్వప్నం ఏమైంది? చాలామంది మన క్రైస్తవులు కూడా కొన్ని చెప్తుంటారండి. ఉదాహరణకు నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను తెలంగాణలోనే. ఒక సహోదరి వచ్చి, అన్నయ్య మా అమ్మాయికి ఫలానా వారి పెద్ద ప్రసంగికుడు ఆయన, వాళ్ళ అబ్బాయిని చేయమని దేవుడు నాకు దర్శనంలో చూపించాడు మా అమ్మాయికి అంది. అప్పుడు నేనన్నాను, అమ్మ మరి ఏమనుకోకు, దేవుడి కాలంలో వాళ్ళని పెళ్లి చేయి వీళ్ళని పెళ్లి చేసుకొని చెప్పడు. అసలు పాత నిబంధనలో కూడా క్రొత్త నిబంధనలో కూడా ఎవరికి చెప్పలేదు అలా నీకు చెప్పినట్టుగా ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకొని. మరి ఇది నువ్వు అనుకోవటం అనేది కరెక్ట్ కాదు, మీరు ఆలోచించండి, వాక్యానుసారం కాదని చెప్పాను. చెప్పిన దగ్గర నుండి సెమినార్కి రావడం మానేసింది. ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందో తెలీదు, వెళ్ళిందట, అడిగిందట. వాళ్ళేమో కోటీశ్వర్లు, ఈవేమో సాధారణమైనటువంటి వ్యక్తి, నార్మల్గా అంటే ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం. ఆవిడందట, ఎవరు? ఆ పాస్టర్ గారు వాళ్ళ ఆవిడ, ఆ పెద్ద పాస్టర్ గారు, కోటీశ్వరుడు. అమ్మ నిజమే, నీకు చూపించిన దేవుడు స్వప్నంలో దర్శనంలో నాకు కూడా చూపించాలి కదా, అప్పుడు ఆలోచిద్దాంలే అంది ఆవిడ. మొత్తానికి ఏం జరిగిందో తెలీదు, ఈ అమ్మాయికి వేరే పెళ్లి చేసింది. నేను అడుగుతాను, దేవుడే నీకు స్వప్నంలో చూపిస్తే ఇది జరిగిస్తాననేగా చెప్పాడు. జరిగిస్తానని చెప్పిన దేవుడు ఎందుకు మానేశాడో నాకు అర్థం కావట్లేదు. మన వాళ్ళు చెప్పే సాక్ష్యాల్లో ఇలాంటివి చాలా ఉంటాయి. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ముందు హెబ్రోన్ సంఘానికి వెళ్ళేవాడు. అక్కడ గొడవ వచ్చింది, మానేసి ఊర్లో ఉన్న బాప్టిస్ట్ చర్చికి వెళ్ళాడు. బాప్టిస్ట్ చర్చికి వచ్చి పాస్టర్గా చేస్తున్నాడు. చేస్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బాప్టిస్ట్ సంఘాన్ని, సంఘ పెద్దలను మంచి చేసుకోవడానికి ఆయన ఏమన్నాడంటే, దేవుడు నాకు ఒక స్వప్నం చూపించాడు, దర్శనం చూపించాడు, ఒక వాక్యం నాకు కనబడింది. ఏంటి ఆ వాక్యం అంటే, నీ పితరుల దేశమునకు నిన్ను చేర్చేదను. ఏంటా ఈ వాక్య భావం అంటే, మా పితరులు బాప్టిస్ట్ చర్చిలో ఉండేవాళ్ళు గనుక దేవుడు స్వప్నమందు నాకు ప్రత్యక్షమై నీ పితరుల దేశమునకు నిన్ను చేర్చేదని అన్నాడు. ఆ స్వప్నము లేదా ఆ దర్శనం ఈరోజు నెరవేరింది. నేను నా పితరులు ఉన్న దేశానికి వచ్చాను. ఏంటా దేశం? బాప్టిస్ట్ సంఘం అంట. ఎవడిష్టమడిది అయిపోయింది, వాక్యం ఎలా అయినా మార్చుకుంటారు. సరే, అంతవరకు బాగుంది. కొన్నాళ్ళ తర్వాత ఆ బాప్టిస్ట్ సంఘాన్ని వదిలేసి బెత్లెహేము ప్రార్థనా మందిరం అని కొత్తగా చర్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడిచ్చిన స్వప్నాన్ని ఏం చేశాడు? అడిగితే మాట్లాడ్డాం. అంటే దేవుడు చెప్పడమే కానీ చేయడా? ఆయన గురించి ఏం రాబడి తెలుసా? దేవుడు చెప్పి చేయకుండునా? మాట ఇచ్చినవాడు నెరవేర్చకుండా ఉంటాడా?
మరి ఈ వీళ్ళు అదిగో పలానా అబ్బాయిని చేసుకొని చూపించిన దేవుడు పెళ్ళి మరి వేరే వాళ్ళు చేస్తుంటే ఏం చేస్తున్నాడు? మనం అన్న ఈ అబద్ధాలు చెప్తాం, ఓకే, మనం చెప్పేవన్నీ అబద్ధాలు. నాకు అర్థం కానిది ఏంటంటే అక్కడ రాయి పెట్టి నూనె పోసి అది వదిలేసి యెరూషలేములో మందిరం ఎందుకు కట్టాడు? ప్రియులరా, పాత నిబంధనలో కొన్ని సందర్భాలండి దేవుడు క్రొత్త నిబంధన కాలంలో జరిగించేటువంటి కొన్ని మహాకార్యాలకు మరి ముందుగా ఒక మార్గం చూపించేట్టుగా కొన్ని సందర్భాలను జరిగించాడండి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాయించినటువంటి సంగతుల్లో నుండి పాత నిబంధన, ముఖ్యంగా పాత నిబంధన తీసుకుంటే ఆయన కొన్ని సంగతులు క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి కొన్ని సంగతులు ముందుగా ప్రస్తావిస్తాడు. ముఖ్యంగా సంఘం, క్రీస్తు, దీని గురించిన ప్రవచనాలు ముందు గ్రంథాలలో మనకి కనబడతాయి. అసలు చెప్పాలంటే బైబిల్ రాయబడింది, సృష్టి పుట్టింది, అసలు మానవుడు పుట్టింది క్రొత్త నిబంధనకు సంబంధించిన సంఘము కొరకు. అందుకే ఏం రాయించాడు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? పూర్వకాలమందు నానా సమయముల్లో నానా విధాలుగా, నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. దేవుడు మన పితరులతో నానా సమయాల్లో మాట్లాడాడట, నానా విధాలుగా మాట్లాడాడట. ఎవరి గురించో తెలుసా? ఎవరి గురించో తెలుసా? దాన్ని అలాగే ఉంచండి. ఎవరి గురించి మాట్లాడాడో, ఏం మాట్లాడాడో మనం జాగ్రత్తగా చూడగలిగితే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 24వ వచనం నుంచి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 24 నుంచి, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినము గురించి ప్రకటించారు. మోషే ప్రకటించిన, సమూయేలు మొదలుకొని ప్రవక్తలందరూ ప్రవచించిన యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాలు, సంఘ ఆవిర్భావం. ఈ దినము అంటే ఆ 3వ అధ్యాయములో ఈ కనబడుతున్న దినం ఏంటి చెప్పండి? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయములో ఏ దినము గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఆ రోజుకు ప్రత్యేకత ఏంటి? ఆ రోజు ప్రత్యేకత ఏంటో తెలుసా? అది పెంతెకోస్తు పండుగ దినం. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? సంఘం ప్రారంభమయ్యింది పేతురు గారి ప్రసంగంతో. పేతురు గారు మాట్లాడుతూ అనాది నుంచి ప్రవచించిన ప్రవక్తలందరూ దేని గురించి మాట్లాడారు? సంఘము గురించి, సంఘావిర్భావం గురించి, క్రీస్తు గురించి, సంఘం గురించి. పాత నిబంధనలు మీరు చూస్తేనండి క్రీస్తు గురించి చాలా సందర్భాల్లో రాశారండి. 2వ అధ్యాయంలోనే పురుషుడు తన తల్లిని, తన తండ్రిని విడిచి తన భార్యను, అది పెళ్ళైన ప్రతి పురుషుడి గురించి రాసిన మాట కాదు. మన గురించి అయితే తల్లిదండ్రులు విడిచిపెట్టమని బైబిల్ చెప్పిందా? ముదిమయందు తన తల్లిని నిర్లక్ష్య పెట్టువాడు శాపగ్రస్తుడు. మనం తల్లిదండ్రులు విడిచిపెట్టకూడదు. మరి ఈ మాట ఎవరి గురించి రాయబడింది? క్రీస్తు గురించి. అలాగే శపిస్తూ సాతానుని, సర్పాన్ని శపిస్తూ నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేస్తాను. స్త్రీ సంతానం అంటే ఎవరని రాయబడింది అక్కడ? క్రీస్తు. అంటే ఆది నుండి రహస్యముగా చాలా సంగతులు క్రీస్తు గురించి, సంఘం గురించి వ్రాయబడ్డాయి అన్నది మీరు మనస్సులో పెట్టుకుంటే ఈ 28వ అధ్యాయంలో కనబడుతున్న ఈ సందర్భం అక్కడ బెతేలులో మన మందిరం నిర్మించాలన్న ఆలోచనతో ఇచ్చినటువంటి స్వప్నం కాదు. ఇంకా ఏదో ఉంది. నిచ్చెన అక్కడ నిలిపాడు గనక బేతేలులో మందిరం ఉండాలన్నది దేవుని ఉద్దేశం కాదు. నిచ్చెన అక్కడ నిలిపాడు గనక అక్కడ ఖచ్చితంగా ఒక నిర్మాణం కట్టబడాలని దేవుడు అనటం లేదు. దాని గురించి, దాని వెనక ఇంకేదో పరమార్థం దాచాడు. ఇంతకీ నిచ్చెన ఏంటండి? ఎందుకు దేవదూతలు ఎక్కి దిగుతున్నాయి? ఏం చెప్పదలుచుకున్నాడు దేవుడు అని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము
మరి 50వ వచనం నుంచి చదువుదాం. 51. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? నతానియేలు అనేటువంటి ఏమండి ఒక బోధకుడు, నతానియేలు ధర్మశాస్త్రంలో నతానియేలు అనేటువంటి ఆయన ఒక మంచి ప్రావీణ్యం కలిగిన వాడు. ఈ నతానియేలు యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభు అంటున్నాడు, నిన్ను ముందే చూశాను, నువ్వు నాకు ముందే తెలుసు. ఈ సందర్భం అంతా అయిన తర్వాత 50వ వచనంలో యేసుప్రభు అన్నాడు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడుట, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా. ఏంటి? మనుష్య కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుట దిగుట, మనుష్య కుమారుడికి పైగా ఎక్కుట దిగుట, మనుష్య కుమారుడి పైగా ఎక్కుట దిగుట. మీరు ఆదికాండం 28వ అధ్యాయం జాగ్రత్తగా చూడగలిగితే నిచ్చెన మీదుగా ఎవరు ఎక్కి దిగుతున్నారో చూడండి. ఇక్కడ ఈ మాట చూస్తే ఇక్కడ దేవదూతలు ఎక్కి దిగుతున్నాయి, కానీ నిచ్చెన స్థానంలో ఎవరున్నారు అంటే మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు నిచ్చెన ఎక్కడానికి ఉపయోగపడేది నిచ్చెన, పైకి ఎక్కడానికి. మెట్లు లేవనుకోండి, పైకి వెళ్ళాలంటే ఏం కావాలి? లాడర్, నిచ్చెన కావాలి. ఇప్పుడు భూమి మీద నుండి ఆకాశానికి అంటింది. ఆ ఆకాశం అవతలేముందో మీరు చాలా సందర్భాల్లో చదివారు. ఆకాశం అవతలేముంది? పరలోకం అండి. ఈ ఆకాశం దాటిన తర్వాత ఏముంది? పరలోకం. అంటే ఈ భూమి మీద నుండి ఆ ఆకాశానికి వెళ్ళడానికి వేయబడిన నిచ్చెన ఏదో తెలుసా? యేసుక్రీస్తే. నేనే ద్వారం. ఆయన చాలా రకాలుగా చెప్పాడట. నేనే మార్గం అన్నాడా? మార్గం అంటే రోడ్డు. ఆయన్ని రోడ్డుతో పోల్చుకున్నాడు. నేనే మార్గం. అదే యేసుక్రీస్తు నేనే ద్వారం అన్నాడు. ద్వారం అంటే ఆయన ద్వారం అన్నాడు. ఫస్ట్ మార్గం అన్నాడు. మార్గం అంటే రోడ్డు, ద్వారం అంటే గుమ్మం. ఇంతకీ ఆయన గుమ్మమా రోడ్డా? ఎట్లా ఆలోచించకూడదు. ఏదైనా ఆయన ప్రవేశించటానికి గుమ్మం, చేరడానికి మార్గం, ఎక్కడానికి నిచ్చెన, నడవడానికి దాటడానికి బ్రిడ్జి అనొచ్చా? దాటడానికి బ్రిడ్జి. యేసుక్రీస్తు అంటే ఈ భూమి మీద నుంచి పరలోకానికి మనల్ని ఎక్కించడానికి ఒక నిచ్చెనగా ఉన్నవాడు. అది అర్థం చేయించడానికే యాకోబుకి స్వప్నమందు ఈ భూమి మీద నుంచి పరలోకానికి ఒక నిచ్చెనను చూపించాడు. నిచ్చెన అనగానే ఏమంటే బెతేల్ అనే ప్రాంతంలో దేవుని మందిరం అన్నాడు. అక్కడికి వెళితే అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళొచ్చు. ఇలాంటి ఆలోచనలు ఏమీ చేయకండి. ఎందుకంటే బేతేలు అనే ప్రాంతంలో నూనె పోసినా కానీ ఆ తర్వాత మందిరం ఎక్కడ కట్టబడింది? యెరూషలేములో కట్టబడింది. ఆ తర్వాత కాలంలో యెరూషలేములో కూడా మందిరం లేదు. తెలుసు కదా మీ అందరికీ. యేసుప్రభు ఏమన్నాడు? అమ్మా, ఒక కాలం వస్తున్నది, వీళ్ళకి ఇది ఒక పెద్ద ప్రాబ్లం అండి. బేతేలులో ఆరాధించిన వాళ్ళు కొందరు, కొండ మీద ఆరాధించిన వాళ్ళు కొందరు, యెరూషలేములో ఆరాధించిన వాళ్ళు కొందరు. యూదులేమో యెరూషలేములో ఆరాధించవలసిన స్థలం ఉంది అంటారు. సమరయులేమో కొండ మీద ఆరాధిస్తామంటారు. కొంతమంది బేతేలులో ఆరాధిస్తామంటారు. యేసుప్రభు అన్నాడు, స్థలములో ఆరాధన లేదు అంటే మందిరం లేదు. మరి యాకోబుకి ఇచ్చినటువంటి దర్శనం యొక్క ఆలోచన ఏంటి? దాని వెనక పరమార్థం ఏమిటంటే రాబోయే కాలంలో నిజంగా ఈ భూమి మీద నుంచి ఒక నిచ్చెన ఉండబోతుంది. పరలోకానికి ఒక నిచ్చెన ఉండబోతుంది. ఆ నిచ్చెన మీద నుంచి మనుష్యులు ఎక్కుతారు. దేవదూతలు ఎక్కి దిగుతున్నాయంటే మనుష్యులు కూడా పైకెక్కడానికి ఆ నిచ్చెన ఉపయోగపడుతుంది. పరలోకానికి వెళ్ళే నిచ్చెన. అది ఎక్కడుంది అన్నదే ప్రశ్న. ఎక్కడుంది? బేతేలులో లేదు, యెరూషలేములో లేదు. ఏమండి, నిజంగా పరలోకానికి వెళ్ళే నిచ్చెన ఎక్కడుందో తెలిస్తే మనం కూడా పరలోకానికి ఎక్కొచ్చు అనుకుంటున్నారేమో. ఎస్, మంచిదే ఆలోచన. ఆ నిచ్చెన ఎక్కడ వేయబడింది కనుక్కోవడమే ఇప్పుడు మన ముందున్నటువంటి ఫజిల్. ఆ నిచ్చెన ఎక్కడుందో తెలుసా అండి?
ఆదికాండము, దానికంటే ముందు మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం ఎక్కడున్నానంటున్నాడు యేసుప్రభు, మీతో కూడా. అంటే సంఘములో. యేసుప్రభు ఎక్కడున్నాడు? సంఘములో. సంఘములో సంఘములో సదాకాలం మీతో కూడా అంటే సంఘములో. యేసుక్రీస్తు మనతో ఉన్నాడా? ఎస్. వాక్య రూపంలో బైబిల్గా మన ముందున్నాడు. సదాకాలము మనతో ఉన్నాడు. యేసుక్రీస్తు ఇప్పుడు ఉండాలనుకుంటే ఎక్కడుంటాడో తెలుసా అండి? తమ్ముడు శ్రీను గారు మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని పరదేశం అనే టాపిక్ని జ్ఞాపకం చేశారు. మీలో చాలామంది ఆ పాఠం వినే ఉంటారు. దేవుడు విశ్రాంతి తీసుకునే ఆ ప్యారడైజ్ ఏంటో తెలుసా? సంఘం. యేసుక్రీస్తు విశ్రాంతి తీసుకునే లేదా యేసుక్రీస్తుకు మనసుకు ప్రశాంతతనిచ్చే స్థలం ఏదైనా ఉందంటే సంఘం. యేసుక్రీస్తు ఉంటున్నది మనతో సంఘములో. గనుక పరలోకానికి ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఆ నిచ్చెన నిలిచింది ఎక్కడో తెలుసా అండి? సంఘములో. సంఘములో. పరలోకపు గవిని ఇదే అని ఒకనాడు యాకోబు అనుకున్నాడు. యాకోబుకు తెలియదండి, స్థలాలు పరలోకపు గవనులు కావు. చాలామంది చర్చి గుమ్మం ముందు రాసుకుంటారు పరలోకపు గవిని ఇదే. గేటు మీద రాసుకుంటారు, ఐరన్ గేట్లు చేసి దానికి ఒక రేకు తయారు చేసి ఆ రేకు మీద పరలోకపు గవిని ఇదే అంటే మీరు డోర్ దిగానే లోపల కనిపించేది ఏందన్నమాట పరలోకం అని వాళ్ళ ఉద్దేశం. పరలోకపు గవిని ఇదే. పరలోకపు గవిని అంటే పెట్టిన గేటు కాదండి. పరలోకపు గవిని అంటే మీరు లోపల రావడానికి వచ్చిన ఆ ఎంట్రన్స్ గుమ్మం కాదండి. పరలోకపు గవిని అంటే సంఘముగా మీరే. ఎందుకంటే ఈ సంఘం అనేటువంటి మందిరంలో ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఎవరైనా? క్రీస్తు. సదాకాలము మీతో కూడా ఉన్నాడు. అంటే పరలోకం అనే ఆ మహాలోకానికి ఆ నింగి అంటే అది ఆకాశం. అదొక ఆకాశం. మొదటి ఆకాశం కదండి. మొదటి ఆకాశం పరలోకం. రెండవ ఆకాశం. ఆ మొదటి ఆకాశానికి రెండవ ఆకాశం నుంచి మొదటి ఆకాశానికి వేయబడిన నిచ్చెన ఎవరో కాదండి. ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నిలిచింది సంఘములో. సంఘంలో. సంఘంలో. కనుక నింగికి నిలిచింది ఎక్కడ? నింగికి నిలిచింది ఎక్కడ? సంఘంలో. చాలామంది అండి సంఘం అంటే చాలా చులకనగా చూస్తున్నారు ఈరోజు. సంఘం అనగానే చాలా చులకన. ఏముందండి ఈరోజు? ఏంటి సౌండ్ ఏంటి? ఇదే డిస్టర్బెన్సా? ఓకే. సంఘం అంటే ఏముందండి? వాక్యం. ఆ వాక్యం మాకు లైవ్ ద్వారా వస్తుంది. ఏనన్నా మిక్సర్ ప్రాబ్లం. ఓకే. వాక్యం అనేది మాకు ఎప్పుడు ఉంటుంది? లైవ్ ద్వారా వీక్షిస్తాం, యూట్యూబ్ ద్వారా మాకు వస్తుంది. సంఘమునకు మేము ఎందుకు వెళ్ళాలి అని చాలామందికి ఒక ఆలోచన బయలుదేరిందండి. ఎందుకంటే కాలాన్ని బట్టి మనుషులు మారుతున్నారు. నా చిన్నప్పుడు ఇదిగో ప్రభు రాకడ, మా ఊర్లో పాస్టర్లు తిరిగి చెప్పారండి, ఊరంతా చెప్పారు, ఇదిగో రేపే వచ్చేస్తుంది, అలా అయిపోతారు, ఇలా అయిపోతారు. అప్పుడు వచ్చిన పాట ఏంటో తెలుసా? అదే అదే ఆ రోజు. ఎంతమంది అన్నారు ఈ పాట? ఆ పాట అర్థం లేకపోయినా మొత్తానికి మనుషులు భయపడ్డారండి. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ళు అంటున్నారు, రోజు అంటున్నారు. పాపులంతా ఇచ్చే రోజు, దొంగలంతా దొరిలే రోజు, తల్లి జాడ పిల్లకు లేక. నిజంగానే మా ఊరంతా మారిపోయి, ముఖ్యంగా ఎక్కువ ఆడవాళ్ళు మారిపోయి ఆదివారం రాగానే చీమలదారులు పట్టినట్టుగా బైబిల్ పట్టుకొని తెల్ల చీరలు కట్టుకొని ఊరంతా వెళ్ళిపోయేవాళ్ళండి. అందులో మా అమ్మ ఒకతే, వాళ్ళతో ఆమెతో పాటు నేను. ఓకే, చిన్నప్పుడు అలా వెళ్ళబట్టే అంతో ఎంతో దేవుడి మీద భక్తి ఏర్పడింది, రైట్. కానీ రాను రాను వీళ్ళు ఏం చెప్పారు? రేపే వచ్చేస్తున్నాడు, ఎల్లుండే వచ్చేస్తున్నాడు అనగాని ఈ నెలలోనే వచ్చేస్తాడు అనుకుని వాళ్ళు భయపడ్డారు. నెల అయిపోయింది రాలేదు, 2 నెలలు అయింది రాలేదు, ఇక నెమ్మదిగా ఏమైపోయింది?
భయం పోయింది. అలా సంఘానికి రాకపోతే ఏదో అవుతుంది అనే ఒక భయం ప్రారంభంలో ఉన్న తర్వాత ఆ భయం మనకి చాలామందికి పోయింది. రాకపోయినా పర్వాలేదు, వీళ్ళకి కొత్త రాజ్యాంగం రాసుకుంటున్నారు మనోళ్ళు. ఏంటా కొత్త రాజ్యాంగం అంటే, ఒక ఆయన అంటున్నాడు, ఏం లేదండి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, డాడీ లైవ్ పెట్టుకుంటున్నాం, రొట్టె ద్రాక్షాసం చేయటం మా చేతిలో పనే, అది శ్రీను గారే చేయాలా? నేను మా ఆవిడ మా పిల్లలు కూర్చొని ప్రార్థన చేసుకొని లైవ్ చూసుకొని రొట్టె విరుచుకొని తినేసి ద్రాక్షాసం తాగేసి మేము ప్రార్థన చేసుకుంటున్నాం. మాకు మేమే సంఘం కదండి. మనోళ్ళు ఇలా తయారయ్యారు. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రామచిలుకలు పచ్చగా ఉంటాయి కదా, చాలా పచ్చగా ఉంటాయి. ఇప్పుడంటే ఈ సెల్ ఫోన్ రేడియేషన్ పెరిగిపోయి వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయి పక్షుల జాడ బాగా తగ్గిపోయిందండి, బాగా తగ్గిపోయింది. నా చైల్డ్హుడ్లో గుంపులుగా రామచిలకలు, పావురాలు సాయంత్రం అవ్వగానే 4 గంటలకి ఆకాశం అంతా పక్షులతో, ఆ పక్షులు ఏదో మార్చి పాస్ట్ చేస్తున్నట్టు రౌండ్ కొడుతుంటే ఆ దృశ్యాలు ఎంత కమనీయంగా, ఎంత ఆహ్లాదంగా ఉండేవి. ఇప్పుడు లేవు. అలాగ ఆ పక్షులు గుంపుగా ఉన్నప్పుడు ఎంత బాగుంటాయి తెలుసా? ఆ పక్షుల గుంపు నుండి ఒక రామచిలకను నువ్వు బయటికి తీసుకొచ్చి సెపరేట్ చేసి పంజరంలో పెట్టి ఒక్కదాన్నే ఉంచి నువ్వు గింజలు ఖరీదైనటువంటివన్నీ పెడుతున్నావు అనుకోండి, ఫుడ్ ఉంది, నీళ్ళున్నాయి, గింజలున్నాయి, కానీ ఏదో తెలియని ఒక వేదనతో అది కృషించుతూ ఉండడం ప్రారంభిస్తుంది. గమనించారా మీరు? గమనించలేదా? ఏం తక్కువైంది దానికి ఏం తక్కువైంది? దానికి ఆ సమూహములో బ్రతకడం అలవాటు, ఆ సమూహముతో సంబంధం కలిగి ఉండడం అలవాటు. అది దానికి శ్రేయస్కరం. ఆ మంద నుండి లేదా గుంపు నుండి విడదీస్తే దాన్ని సహజత్వం కోల్పోతుంది. అలాగే పశువులు కూడా చూడండి. గొర్రెలు గుంపుగా ఉంటాయి. ఒక గొర్రెని సెపరేట్ చేసి మంద నుండి తీసుకొచ్చి ఒక గొర్రెని సెపరేట్గా పెట్టావా, అదేమవుతుందో తెలుసా? నెమ్మదిగా నువ్వు ఎంత పెట్టినా నెమ్మదిగా అది కృషించడం ప్రారంభిస్తుంది. మనుషులుగా మనం కూడా అంతే. సంఘము అని దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా అండి? సంఘం అని బైబిల్ను ప్రతి మనిషికి ఇండివిజువల్గానే ఇచ్చాడు దేవుడు, ఇవ్వలేదా? ఇండివిజువల్గా ప్రతి వారికి బైబిల్ వెళ్ళింది. నీకొక బైబిల్, మీ భార్యకు ఒక బైబిల్, మీ పిల్లలకి చెరొక బైబిల్. కానీ సంఘముగా కూడా మనం ఎందుకు అన్నాడో తెలుసా అండి? గుంపుగా ఆ చిలుకలుంటేనే వాటి ఆరోగ్యం బాగుంటుంది. గుంపుగా జంతువులుంటేనే వాటి ఆరోగ్యం బాగుంటుంది. గుంపుగా, మందగా, సమూహంగా సంఘం ఉంటేనే మన ఆత్మీయ ఆరోగ్యం కూడా బాగుంటుంది. సంఘానికి వస్తేనే, సంఘంలో ఉంటేనే. సంఘానికి రమ్మనడానికి దేవుడు ఒక కారణం చెప్పాడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానకండి. సమాజం అనగానే సమూహం, సింగిల్గా కాదు, అందరూ చక్కగా రావాలి, సమావేశం అవ్వాలి. సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రభువు రాకడ సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు. ఎందుకు సమాజంగా కూడమన్నాడు తెలుసండి? ప్రేమ చూపుటకు. ప్రిలరా, గుంపుగా ఉన్నటువంటి రామచిలుకలు మిగతా పక్షులు చూపే ప్రేమకు పరవశిస్తాయి. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, వాటి మధ్య ఉన్న స్నేహం ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. ఒంటరిని అన్న ఫీలింగ్ ఉంది చూసారా, అది కొంగజేస్తుంది. అది ఎంత నిజమో సమాజంగా మిమ్మల్ని కూడమన్నది కూడా అందుకే. ప్రేమ చూపాలి. ప్రేమ. ఒంటరిగా ఉన్నవాడు ఎప్పటికైనా క్రూరంగా మారతాడు, సైకోగా మారతాడు. మనిషి ఒంటరిగా ఉండకూడదండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అన్న ఉద్దేశాలలో ఇది కూడా ఒకటి. ఒంటరిగా ఉండకూడదు. శరీర సంబంధమైన జీవితానికే ఒంటరిగా ఉండకూడదని ఒక భార్యను తోడిస్తే, కుటుంబాన్ని తోడిస్తే, పిల్లలను తోడిస్తే, ఆత్మ ఒంటరిగా ఉంటే నశించిపోతుందని తెలిసిన దేవుడు సమాజంగా మీరు కూడటం మానకండి.
ఎందుకంటే సమాజంగా కూడినప్పుడు ప్రేమ, మీరు ప్రేమ చూపుతారు, ప్రేమ పొందుతారు, ప్రేమ పొందుతారు, ప్రేమ చూపుతారు. పరలోకం వెళ్ళాలంటేనండి ఈ భూమి మీద ఉండగానే మనం అమితమైన ప్రేమ కలిగిన వ్యక్తులుగా మారాలండి. మనం ప్రేమలో వృద్ధి పొందాలి. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు అండి తల్లిదండ్రులు లేని పిల్లల్ని చేసుకుందాం అనుకుంటారండి. గమనించారా మీరు? అమ్మాయికి ఎవరో లేకపోతే, అమ్మాయికి ఎవరు లేరు కాబట్టి మేము చెప్పినట్టు వింటది అని చాలామంది అనుకుంటారు. కానీ చాలా తప్పండి. ప్రేమ ఆప్యాయతలు ఏమీ తెలియని పరిస్థితుల్లో, తెలియని చోట పెరిగింది. ఆమె మన ఇంటికి వస్తే తను ఒంటరిగా ఉంటుంది. ప్రేమ ఆప్యాయతలు ఆమెకు తెలియదు, 10 మందితో ఎలా ఉండాలో తెలియదు, ఆ వాతావరణంలో పెరగలేదు. గనుక ఒంటరిగా ఉన్న ఆమె తన భర్తతో పాటు మళ్ళీ ఒంటరిగా ఉండాలనుకుంటుంది, కానీ మీతో ఎక్కువ కలవలేదు. అది నిజమండి. అదే 10 మందిలో పెరిగిన అమ్మాయి అయితే నాన్నని ఎలా గౌరవించాలి, బాబాయిని ఎలా గౌరవించాలి, తల్లిని ఎలా గౌరవించాలి, చిన్నమ్మల్ని ఎలా గౌరవించాలి, మేనత్తల్ని ఎలా గౌరవించాలి, అందరినీ ప్రేమించడం నేర్చుకుంది. 10 మందిలో పెరిగిన అమ్మాయి అందరికీ ప్రేమ పంచడం, అందరి ప్రేమ పొందడం నేర్చుకుంది. ఒంటరిగా ఉన్న అమ్మాయికి ప్రేమ దక్కలేదు, ప్రేమ చూపే అవకాశం రాలేదు. అలాగే సంఘములో ఉన్నవారు ప్రేమ పంచుతారు, ప్రేమ పొందుతారు. ఒంటరిగా బ్రతికిన వాడు ప్రేమ పొందడు, ప్రేమ పంచడు. 100 మంది సంఘంలో ఉంటే 100 మందిని ప్రేమించేంత విశాలమైన మనసు నీకు వచ్చిందా? యవ్వనంలో మనకు చాలా విశాల హృదయం ఉంటుంది. కాలేజీలో ఒక ప్రేమ, బస్ స్టాప్లో ఒక ప్రేమ, క్యాంటీన్లో ఒక ప్రేమ. హృదయం విశాలం అయ్యగారిది. ఈ ప్రేమ కాదు. ఇక్కడున్న 100 మంది నా సొంత వాళ్ళు, నా వాళ్ళు. పరలోకం వెళ్ళాలంటే నువ్వు పరిపూర్ణమైన ప్రేమ, నిలువెల్లా ప్రేమగా మారాలి. ఈ భూమి మీద నువ్వు నిలువెల్లా ప్రేమగా మారితేనే పరలోకం వెళతావు. ప్రేమ స్వరూపంగా మారాలి. ప్రేమ స్వరూపం ఎవరిదండి? దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. సంఘంగా నిన్ను ఎందుకు కొడమన్నాడో తెలుసా? సంఘానికి ఎందుకు రమ్మన్నాడో తెలుసా? నువ్వు ప్రేమగా మారాలి. నువ్వు నిలువెత్తు ప్రేమగా మారాలంటే సంఘంలోనే సాధ్యమవుతుంది. నువ్వు దైవంగా మారాలంటే సంఘంలోనే సాధ్యమవుతుంది. సంఘానికి వేరుగా ఉండి పరలోకం వెళతాను అనుకునే ప్రతివాడు మోసపోతున్నాడు. ఆయన ఎందుకు సంఘానికి రాలేవు? ఎందుకు రాలేవు? కొంతమంది ఉంటారండి, వాళ్ళని చూస్తుంటే పరిజ్ఞానం లేదు, వాళ్ళకి పరిణితి లేదు, మెచ్యూరిటీ లేదు. సంఘంలో నుండి పలానా వాళ్ళు నన్ను ఇలా అన్నారండి, అయితే నేను అప్పటి నుంచి ఆ సంఘానికి వెళ్ళనండి. మరి ఎక్కడికి వెళ్తావు? ఇంకో సంఘంలోకి వెళ్తావు, అక్కడ కూడా ఏదో ఒకటి అనేవాడు ఉంటాడు. ఇప్పుడేం చేస్తావు? ఉన్నాయి కదండి 6 కాలేజీలు ఉన్నాయి, 6 కాలేజీలో ఒక రౌండ్ వేసి వస్తానండి. ఈ 6 కాలేజీల్లో అదే ఎదురైందనుకో, ఏం చేస్తావు? అందుకే ఈడెవ్వళ్ళు మంచివాళ్ళు కాదు, నేను మా ఆవిడ మా పిల్లలు కూర్చొని లైవ్ చూసుకొని రొట్టె తీర్చుకుంటాం. ప్రాబ్లం ఎవడది? వాళ్ళది కాదు, నీదే ప్రాబ్లం. నువ్వు 10 మందిని ప్రేమించలేక సతమతమవుతున్నావు. ప్రేమ దోషాలను కప్పుతుంది, ప్రేమ సహిస్తుంది, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. అపకారమును మనసును ఉంచుకోదు, ఉప్పొంగదు, అసూయపడదు, అమర్యాదగా నడవదు. ప్రేమించటం, నీకు ప్రేమించటం రావాలి. ప్రేమించడం అంటే ప్రేమ ఇవ్వడం. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, భార్య విషయంలో భర్త అయినా, భర్త విషయంలో భార్య అయినా. మీకు కూడా చెప్తున్నాను, మీ కాపురాలు ఎప్పుడు బాగుంటాయంటే ప్రేమను ఆశించినప్పుడు మీరు బాధపడాల్సి వస్తుంది. మీ భర్త నుండి ప్రేమ ఆశించకండి, మీరే ప్రేమ ఇచ్చేయండి. మీ భార్య నుండి ప్రేమ ఆశించకండి, ఆశిస్తే అయిపోతారు మీరు. ప్రేమ ఇచ్చేయండి, ఇచ్చి సంతోషపడడం నేర్చుకోండి, మీరు బాగుపడతారు. తీసుకోవాలనుకున్నారా, బాధలోకి వెళ్ళిపోతారు. ఇది సూత్రం అండి. ప్రేమించడం అనే పదంలో ఏముంది? ఇవ్వడమే ఉంది, తీసుకోవటాలు లేవు. అలాగే సంఘంలోకి ఎందుకు రమ్మన్నాడు తెలుసా? నీ ఇంట్లో నువ్వు ఉంటే రోజు నీకు వండి పెడుతున్న నీ భార్య ఎక్కడి నుంచో వచ్చింది. కొన్నాళ్లలోనే ఏదో విడదీయని బంధం ఏర్పడుతుంది భార్యకి భర్తకి. తోడబుట్టినది కాదు, బంధువుల్లో పుట్టింది కాదు, చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నది కాదు. అయినా ఎందుకు కలిసి ఉండేసరికి
ఎందుకో చూస్తా కొన్నాళ్ళకి ఏదైనా భార్యకి ఏదైనా అయితే భర్త ఎంత బాధపడతాడు తెలుసా? భర్తకి ఏదైనా అయితే భార్య వెలవెల్లాడిపోతుంది తెలుసా? ఎక్కడ ఏర్పడింది ఈ బంధం అంటే రోజు కలిసి ఉండడం వలన ఆ విడదీయలేని ఆత్మీయత వాళ్ళల్లో పెనవేసుకుంది. వాళ్ళిద్దరు ఒక చోట పుట్టిన వాళ్ళు కాకపోవచ్చు, కానీ ఎందుకో ఒక తల్లికి పుట్టిన బిడ్డలా అన్నట్టు ఉంటారు చివరికి. ఒకరికొకరు ఒకరు అన్నట్టు. నువ్వు సంఘంలో లేకుండా నీ కుటుంబంలో ఉంటే నీ భార్యను ప్రేమిస్తావు, ఎవరైనా ప్రేమిస్తారు. నీ పిల్లల్ని ప్రేమిస్తావు, నీ భర్తను ప్రేమిస్తావు, నీ పిల్లల్ని ప్రేమిస్తావు, భర్తను ప్రేమిస్తావు, భార్యను ప్రేమిస్తావు. అంతవరకే నీ పరిధి. నయీము కూడా భార్యను ప్రేమిస్తాడు, పిల్లల్ని ప్రేమిస్తాడు. ఎవరి నయీము? లాడెను కూడా, బిన్ లాడెను కూడా ఆవిడ్ని ప్రేమిస్తాడు, పిల్లల్ని ప్రేమిస్తాడు. ప్రేమించడా? ఎందుకు ప్రేమించడు? నువ్వు ఇంట ఉంటే నీ ప్రేమ పరిధి పెరగదు, మీ ప్రేమ ఎత్తు లోతు వెడల్పు పెరగదు. నువ్వు దేవుడు అవ్వలేదు, నీ వాళ్ళు కనుక ప్రేమిస్తున్నావు. అదే సంఘానికి వస్తే ఏమండి ఎంతమంది అండి ఈరోజు, ఎంతమంది ప్రిన్సిపల్స్ తెలుసా? ఎంతమంది ప్రిన్సిపల్స్! ప్రతి వారి హృదయంలో ఒకటే ఉంది, ఏవో మాటలు మా మధ్య అంతర్యాన్ని పెంచుతున్నాయి. మూడో వ్యక్తి మాటలు సంఘంలో ఎవరి మధ్యన విభేదాలు ఏర్పరుస్తాయి. కనుక వాక్యంతో కలిసి ఉండాలి, ప్రేమించాలి, క్షమించాలి. అందరి హృదయంలో అవే ఉన్నాయి, అందరి హృదయంలో అవే. అందరినీ చూసినప్పుడు ఒక మాట చెప్పానండి నేను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు అని. ఒక పండగ వచ్చినప్పుడు తండ్రి ఆడపిల్లలు రావాలి, అల్లుళ్ళు రావాలి, మనవాళ్ళు రావాలి, మనవరాళ్ళు రావాలి, కొడుకులు ఉండాలి, కోడళ్ళు ఉండాలి, టోటల్గా అందరు ఉండాలి. ఆ పండగకి అందరితో ఆనందించాలి. పెద్ద కూతురు, అల్లుడు, మనవాళ్ళు రాలేదనుకోండి, వీళ్ళందరూ వచ్చినా తండ్రికి ఎలా ఉంటుంది? వెలితిగా ఉంటుంది, వెలితిగా. ప్రిన్సిపల్స్ అందరూ, వైస్ ప్రిన్సిపల్స్ అందరూ, కోఆర్డినేటర్స్ అందరూ ఉంటే ఆనందం వేరు. ఎందుకు? మనం ప్రేమించడం మొదలుపెట్టాం. కొంతమందికి ఎలా ఉంటుంది అంటేనండి, నా దగ్గరికే కాదు, వాక్యోపదేశకులుగా అడిషనల్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, డిప్యూటీ డైరెక్టర్లు కావచ్చు, అన్నయ్యలు కావచ్చు, మేము ఎక్కువ మందితో బంధం ఏర్పరచుకున్నాం. ఎవరొచ్చినా నవ్వుతూ, ఎవరొచ్చినా ఆనందంగా, ప్రేమతో. ఎందుకంటే ప్రేమించటం మొదలుపెట్టాం. ఏంటి మియాపూర్ కాలేజీలో వాళ్ళని అంత ఆప్యాయంగా ప్రేమించిన సంతోషన్న బోరబండ కాలేజీ వాళ్ళతో కూడా ఎలా ఉంటున్నాడు ఏంటి? ఈయన నాటకం ఆడుతున్నాడు అనకండి. నా ప్రేమ పరిధి విస్తరించింది. నేను బోరబండ కాలేజీలో బిడ్డల్ని ప్రేమిస్తాను, ఇక్కడ వాళ్ళని ప్రేమిస్తాను, జీడిమెట్ల ప్రేమిస్తాను, ఎక్కడైనా ప్రేమిస్తాను. సంఘంలోకి వచ్చాక అలవాటైందండి. నిజంగా చెప్తున్నానండి. స్టార్టింగ్ యూనివర్సిటీలో నేను స్పీకర్గా బయలుదేరినప్పుడు నన్ను మిర్యాలగూడ ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా వేశారండి. మిర్యాలగూడ శనివారం క్లాసు. ఆ శనివారం వెళ్ళేవాడిని. బస్సులేనండి అప్పుడు, ఇలాగ కారులు లేవు, బస్సులే. శనివారం వెళ్ళేవాడిని. మీటింగ్ అయిపోగానే పాపం వాళ్ళు బతిమలాడేవాళ్ళు, ఉండండి అని. నేను అస్సలు ఉండేవాడిని కాదు. ఎందుకంటే ఒక రకమైన బెరుకు, ఒక రకమైన భయం, వాళ్ళ మధ్య అడ్జస్ట్ అవ్వలేకపోవడం. కొత్త కదండి, క్రొత్త. నిజం చెప్పాలంటే ఇది తప్పు. వాళ్ళతో బంధం ఏర్పడలేదు. భోజనం ఇంట్లో చేయమంటే చేసేవాడిని కాదండి. హోటల్, ఆ బస్ స్టాండ్కి వెళ్తాం, బస్ స్టాండ్లో హోటల్ ఉంటుంది, అక్కడ తినేసి బస్సు ఎక్కేవాడిని. నేను ఎందుకు ఇలా అంటున్నాను వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అంటే నేను అప్రోచ్ అవ్వలేకపోయేవాడిని అండి కొత్త వాళ్ళతో. వెంటనే అట్రాక్షన్ పెంచుకోలేకపోయేవాడిని, అప్రోచ్ అవ్వలేకపోయేవాడిని. ఆ తర్వాత నాకంటే ముందుగా డిప్యూటీ డైరెక్టర్ అయిన ఒక ఆయన చెప్పాడు నా ప్రాబ్లం చూసి, సంతోష్, అందరూ మనవాళ్లే, మన సొంత వాళ్ళు ఎలాగో వాళ్ళు అలాగే. అప్పటి నుంచి అండి, ఎస్, అది నా సొంత ఇల్లు. ఇంట్లో ఉంటాను, ఎవరింటికైనా వెళతాను, ఎవరినైనా నా తోడబుట్టున్న వాళ్ళని చూసుకోగలుగుతాను, ఎవరినైనా ఒకేలా ప్రేమించగలుగుతాను. అది ఎవరైనా సరే. అంటే తరచూ కలవడం, తరచూ మాట్లాడడం, తరచూ కలిసి ఉండడం, తరచూ. అది ఎప్పుడవుతుందో తెలుసా? నువ్వు ఎంతమందిని ఒకేలా ప్రేమించే ఒక మంచి పరిపూర్ణమైన వ్యక్తిత్వం నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? సంఘముతో కలిసి ఉంటే. సంఘంలో కలిసి లేకపోతే ఎప్పుడు ద్వేషిస్తూనే, ఎప్పుడు దూరంగా ఉంటూనే, ఎప్పుడు. గతంలో నుండి నిజంగా చెప్తున్నాను, స్టార్టింగ్లో కొంతమంది మరీ దారుణంగా ఉంటారు. భోజనం పెడతారా? భోజనం పెట్టి ఎదురుగడ చూస్తూ ఉంటారు.
పాపం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అన్నయ్యకి ఏమైనా అవసరం అవుతుందేమో వెంటనే చేద్దామని. కానీ నాకేమనిపిస్తుందో తెలుసా, నాకు ముద్ద లోపలికి వెళ్ళదు, యాంత్రికంగా నోట్లోకి వెళుతుంది. స్టార్టింగ్ అండి, యాంత్రికంగా చెయ్యి లోపలికి వెళుతుండేది. అది తింటున్నానో నవ్వులుతున్నానో మింగుతున్నానో తెలిసేది కాదు, అంతలా ఇబ్బంది పడేవాడిని. కానీ ఇప్పుడు అదేమీ లేదు, ఎందుకంటే సొంత వాళ్ళు లేక. కొంతమంది ఏం చేసేవాళ్ళు తెలుసండి, మంచిగా పీతలు బాగా వండి, పీతలు అన్నయ్య బాగా తినాలని ఇన్ని వేసేవాళ్ళు, ఎదురు కూర్చునేవాళ్ళు. ఇది కొరకగానే పటపట అంటది, ఎక్కడ పటపట అంటదో అని దాన్ని జాగ్రత్తగా, దీన్ని ఎందుకు కొరికి, ఈ బాధలు ఎందుకనమ్మా, ఈ నేను తినలే. తర్వాత ఏమైనా మటన్లో పైపులు తీసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, పేల్చాలి, ఎదురుగా కూర్చుంటారు. ఇక పీల్చడాలే ఉండదు, దాన్ని పక్కన పెట్టడం. అది స్టార్టింగ్. ఇప్పుడు మన ఇంట్లో మన అక్క, మన చెల్లి, మన అమ్మ, మన వాళ్ళు అయితే పీల్చమా? మీరు చూస్తుండండి, ఆ బంధం ఏర్పడింది. కనుక సంఘముగా కూడావంటే నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తున్నావు. ప్రేమించడం ప్రారంభించేవండి ఏంటో తెలుసా, నువ్వు దైవంగా మారుతున్నావు, దినదినము మార్చబడుతున్నావు. నీ బంధం లోకంలో ఉన్న వాళ్ళతో తెగిపోతుంది, దేవుని పిల్లలతో అంటు కట్టబడుతుంది. సంఘానికి రాను అన్నావా, ఎప్పటికీ పరలోకానికి అర్హుడవు కాలేవు. సమాజంగా ఎందుకు కూడా అన్నాడంటే ప్రేమ చూపుటకు, ప్రేమ చూపుటకు. తర్వాత రెండవది, సత్కార్యములు చేయాలంటే సంఘంతో ఉన్నవాడే చేస్తాడు. ఒకడంటాడు, నాకు ఎవరితో సంబంధం లేదండి, నాకు దేవుడికి ఆ సంబంధం ఏంటో నాకు ఆయనకే తెలుసు అంటాడు. నాకు ఆయనకే తెలుసు, మీకు తెలియదు, నేను చేయాల్సింది నేను చేస్తున్నాను అంటాడు. పచ్చి అబద్ధం, అది దొంగడు. బైబిల్ చెప్పాక నేను ఒప్పుకోనండి, ఒంటరిగా ఉండి నేను చాలా చేస్తున్నాను. నో, మనిషి సంఘజీవి, సోషల్ యానిమల్ అన్నాడు. యానిమల్ కాదు, మనిషే. మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్, ఇంగ్లీష్ తప్పది, సోషల్ యానిమల్ కాదు, జీవి. సంఘజీవి అంటే అందరితో కలిసి ఉంటేనే బ్రతకగలం. సమాజంలో కూడా ఎవరితో సంబంధం లేకుండా బ్రతకలేవు తెలుసా. ఒక రైతు మీద నీకు తెలియకుండా ఆధారపడుతున్నావు అన్నం కోసం, ఒక చెప్పులు కుట్టేవాడి మీద ఆధారపడుతున్నావు నీకు తెలియకుండానే, ఒక టైలర్ మీద ఆధారపడుతున్నావు నీకు తెలియకుండానే, ఒక వ్యాపారి మీద ఆధారపడుతున్నావు. ఒకరు లేకుండా ఇంకొకరు బ్రతకడం కష్టం. మనిషి సంఘజీవి. సంఘముగా ఉండకపోతే ఈ భూమి మీద బ్రతకడమే కష్టమైనప్పుడు సంఘంలో లేకపోతే పరలోకానికి వెళతావా? అందుకు చెప్పాడు, నాయనా మీరు పరలోకం వెళ్ళాలంటే నిచ్చెన ఇక్కడో అక్కడో మీ ఇంట్లోనో పెరట్లోనో లేదు. ఎక్కడుంది? ఇక్కడికి వస్తే ఒక్కొక్క మెట్టు, నిచ్చెన అంటే ఏంటి, మెట్లు ఉంటాయి కదండి, ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి సేవకుడు ప్రయాసపడుతూ ఉంటాడు. సేవకుడు ఎలా ప్రయాసపడతారు? ఒక్కొక్క వాక్యంతో, ఒక్కొక్క ప్రసంగంతో నిన్ను మలుస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆ అసూయ, ఆ ఇగోలు, లేదంటే ఆ ద్వేషాలు, ఇవన్నీ ఒక్కొక్కటి పోతూ నువ్వు ప్రేమగా ఒక స్టెప్ ఎక్కావు, మరింత ప్రేమగా మరింత స్టెప్ ఎక్కావు. ఇదిగో సత్క్రియలు చేయడం నేర్చుకున్నావు, ఇంకో స్టెప్ ఎక్కావు. ఈ నిచ్చెన ఏమనుకుంటున్నారు మీరు? సంఘంలోనికి వచ్చినప్పుడే ఈ నిచ్చెన ఎక్కటం మొదలవుతుంది. గనుక నింగికి నిచ్చెన నిలిచింది ఎక్కడో తెలుసా? సంఘంలో. అందుకే సంఘానికి ఆ నిప్పుల మధ్య నుండి కట్టి ఒక్కటి బయట పెడితే ఏమవుతుంది తెలుసా? ఆరిపోతుంది, అది ఆరిపోతుంది. అలాగే నువ్వు దేవుని కొరకు మండాలంటే, సత్క్రియలు చేయాలంటే ఖచ్చితంగా సంఘంతోనే ఉండాలి. ఏమండి, నా తప్పులు నాకు తెలియవండి, మళ్ళీ చెప్తున్నా, నా తప్పులు నాకు తెలియవు, అలాగే మీ తప్పులు మీకు తెలియవు. మనకు చెప్పేవాడు ఒకడు ఉండాలండి. చెప్పేవాడు ఎక్కడ ఉండాలో తెలుసా? లోకంలో కాదు, సంఘంలో ఉండాలి. సంఘంలోనికి నువ్వు వచ్చినప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్ను సరిచేస్తారు. ఒక షాప్కి వెళ్ళావనుకో, చుట్టూ అద్దాలు ఉంటాయి. అద్దం ఎందుకు? ఆ డ్రెస్సింగ్ రూమ్లో అద్దం ఎందుకు? నువ్వు వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో, నువ్వెలా ఉన్నావు చూపించడానికేగా. జిమ్లోకి వెళ్ళానుకోండి, జిమ్లో చుట్టూ అద్దాలు పెడతారు. ఎందుకు? నెల అవుతుంది, ఈ పక్క ఏమన్నా వచ్చినాయా? వచ్చాయి. ఈ పక్క ఒకటి కొట్టినట్టు ఉంటుంది, ఈ పక్క కొడితే వాసినట్టు ఉంటాయి. ఎవడో కొడితే కండి పట్టేసి వాసినట్టు ఉంటాయి. అది చూసుకోవటానికి అర్థం.
సంఘంలోనికి వస్తే నీ చుట్టూ కూర్చున్న వాళ్ళ అద్దాలైతే నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి ఆ అద్దాల్లో చూసుకోవచ్చు. నా కళ్ళు నాకు తెలియవు, అద్దం ఉంటేనే నా కళ్ళు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. నా ముఖం నాకు తెలియదు, అద్దం ఉంటేనే. అలాగే మీరంటే ఏంటో తెలియాలి అంటే మీ ముందున్న వాళ్ళు చెప్పాలి. నా లోపం నాకు తెలియాలంటే నేను సంఘంలో ఉండాలి. ఒకరినొకడు ప్రేమ చూపాలి, ఒకరినొకడు సరిచేయాలి, ఒకరినొకడు హెచ్చరించాలి, పురికొల్పాలి. పని చేద్దాం 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 చేద్దాం. స్టార్టింగ్లో జయశాలి గారి దగ్గరికి 2000 సంవత్సరం వెళ్ళాను. వాక్యం వచ్చేసింది, వాక్యం చెప్తున్నాం. 2001, 2002 ఓ సహోదరుడు వచ్చాడు, మనం ఒక మీటింగ్ చేద్దాం అన్నాడు. నేను స్టూడెంట్ని, బస్ పాస్ తప్ప జేబులో రూపాయి కూడా ఉండేది కదండి డిగ్రీ చదివినంత వరకు. నాకు ఎప్పుడన్నా టీ తాగాలంటే మా ఫ్రెండ్సే, అందులో వనీలు ఉన్నాడు కదండి అడిషనల్ ఇప్పుడు మా క్లాస్మేట్, వాళ్ళో వీళ్ళో ఒక టీ ఇప్పించాలి నాకు, అంతే నా పరిస్థితి అప్పుడు. అది జేబులో పాస్ తప్ప ఏముండదు. అలాంటి పరిస్థితుల్లో ఒక మీటింగ్ పెడదాం అన్నాడు ఒక ఆయన. నేను షాక్. ఎక్కడి నుంచి వస్తాయి? చేద్దాం 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 అంటున్నాడు. నా దగ్గర డబ్బులు లేవు, మా పేరెంట్స్ ఏమో మరి డబ్బు ఉన్నవాడు కాదు. అతను చేద్దాం చేద్దాం అంటే ఆలోచించడం మొదలుపెట్టానండి. ఏం చేద్దాం, మీటింగ్ ఏం చేద్దాం అని అటు ఇటు చూస్తే మా ఇంట్లో 3 కోళ్ళు కనపడ్డాయి. ఈ 3 కోళ్ళు తీసుకెళ్ళి అమ్మేశానండి, 600 వచ్చేయండి. ఈ 600తో మీటింగ్ మొదలు పెట్టానండి. ఆ మీటింగ్ 6000 అయిందండి. ఆ 6000 ఎలా వచ్చాయి ఎలా పోయాయి తెలియదండి. వాక్యం చెప్పడం మొదలైంది కానీ నాకు నేనుగా ఒక మీటింగ్ పెట్టాలి, సత్క్రియ చేయాలనే ధైర్యం నాకు రాలా. నేను ఒంటరిగా ఉంటే ఎప్పటికీ వచ్చేది. ఒకడు రేపుతున్నాడు నన్ను, చేద్దాం చేద్దాం చేద్దాం. వాళ్ళతో కలుస్తుంటే, సంఘంతో కలుస్తుంటే రేపబడ్డాను. ఒకవేళ నేను ఒంటరిగా ఉంటే అలాగే మీరు కూడా మీరు ఒంటరిగా ఉంటే మిమ్మల్ని రేపేవాడు ఉండడు, పురికొల్పేవాడు ఉండడు. సంఘముగా ఉంటేనే మీరు పురికొల్పబడతారు. అప్పుడు దేవునికి నిజంగా ఉపయోగపడే ఒక పాత్ర అవుతారు. నిచ్చెన ఇక్కడ ఉంది, ఇక్కడికి వస్తేనే పరలోకం వెళతాం. చదువుదాం మాట చదివి ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఎందుకు కూడాలి అంటే ప్రేమ చూపుటకు, సత్కార్యాలు చేయుటకు, ఒకరిని ఒకడు పురికొల్పాలి. ఒకరినొకడు పురికొల్పే పని ఇదిగో ఇక్కడ ఉంది. గనుక ప్రియులారా, బేతేలులో లేదండి, అక్కడ మందిరమే లేదు, ఆ మందిరాలు వేస్ట్. యెరూషలేములో లేదండి నిచ్చెన, ఎక్కడుందో తెలుసా నిచ్చెన? నింగికి వేయబడిన నిచ్చెన నిలిచింది ఇక్కడే. ఆ నిచ్చెన క్రీస్తు అయితే, ఆ క్రీస్తు అనే పునాది, ఆయనకి ఎన్ని పేర్లు తెలుసా? పునాది ఆయనే, ద్వారం ఆయనే, మార్గం ఆయనే, నిచ్చెన ఆయనే. ఆ నిచ్చెన నిలిచింది సంఘంలోనే. సంఘంలోనికి వచ్చిన వాడే నిచ్చెన ఎక్కుతాడు. మెట్లు, ఈ బిల్డింగ్కి మెట్లు అక్కడ ఉన్నాయి కదండి. మెట్లు దగ్గరికి వెళితే పైకి వస్తావా, ఈ కిటికీలు ఎక్కొస్తావా? ట్రై చేయండి చూద్దాం. కిటికీలు కింద నుంచి ఎన్నో ఫ్లోర్ ఇది? 3 కదా? నా 3ఆ 4ఆ? మెట్ల మీదకి వెళితే పైకి వస్తావు. నేను అక్కడికి రాను. ఆ మెట్లు వాడు ఎక్కుతున్నాడు, ఆ మెట్లు ఆడంటే నాకు పడదు. నేను ఇటు నుంచి వస్తాను, ఈసారి ట్రై చేయండి ఇటు నుంచి. సంఘంలో నిచ్చెన వేయబడిందంటే ఎవడెక్కినా దాని మీద నుంచే ఎక్కాలి. కనుక పలానోడి సంఘానికి వెళ్ళాడు కాబట్టి ఇక్కడ ఉన్నాను. ఏంటండి అమాయకత్వం? చాలా సిల్లీగా ఉన్నారు. వాళ్ళని చూసి జాలి పడతాను నేను. ఎందుకంటే ప్రారంభంలో అమాయకంగా ఉన్నారు, ప్రారంభంలో ఏం తెలియదు, ప్రారంభంలో ఏమండి సంకుచిత స్వభావంతో ఉన్నారనుకుంటే పర్లేదు. మీ పరిధి విస్తరించలేదే, పరిణితి చెందలేదే, మీరు మెచ్యూరిటీ రాలేదే, విస్తృతమైనటువంటి ఆలోచన చేయటం లేదే మీరు. కనుక సంఘములో లేవా పరలోకం రాదు. సంఘంలో లేవా పరలోకంలో నువ్వు ఉండవు. నింగికి నిచ్చింది ఎక్కడ? సంఘం. అలా మనల్ని పురికొలిపేది సంఘమేనండి. ఒకనాడు జాన్సన్ విక్టర్ గారు 2000 సంవత్సరం జయశాలి గారి సభలు మంగళగిరిలో జరుగుతున్నాయి. అంతకుముందు క్యాసెట్ విన్నాను. ఆ రోజుల్లో క్యాసెట్, కట్టె మిగిల్చిన కనిడి కాదా క్యాసెట్, సకల శాస్త్రాల క్యాసెట్ విన్నాను. 98లో విన్నాను, వదిలేశాను.
2000 సంవత్సరం మంగళగిరిలో జయశైలి గారి మీటింగ్, దయ్యమా దైవమా. ఎప్పుడు నేను ప్రార్థన చర్చి తీసుకెళ్ళినా మా అమ్మ లోపలికి వెళ్ళి తర్వాత బయటకు వచ్చి పిల్లలతో ఆడుకోవడమే చిన్నప్పుడు. అది నా లైఫ్లో ఫస్ట్ టైం ఉదయం సాయంత్రం మిస్ అవ్వకుండా ప్రసంగాలు విన్నానండి. ఎందుకో తెలియదు, మొత్తం కట్టిపడేసింది. ఎందుకంటే ఆయన వాగ్ధాటి మీకు తెలుసు కదా, వాక్శక్తి మీకు తెలుసు కదా. జాన్సన్ విక్టర్ గారు సంఘంతో ఉంటే జరిగేవి చెప్తున్నాను. అప్పుడు జాన్సన్ విక్టర్ గారు నిలబడ్డారు. జాన్సన్ విక్టర్ గారు నిలబడి, పలానా నిడదవోలులో శంకరాపురంలో జనవరి 10 నుంచి 20 వరకు లేఖనాల పరిశోధన సదస్సు జరుగుతుంది. మీలో ఎవరైనా రావాలంటే అక్కడికి రావచ్చు. భోజనం ఫీజు 200, ఎగ్జామ్ ఫీజు 300 అన్నారు. ఒక పాఠాల లిస్టు చదివారు. ఆ లిస్టులో అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా అనే ఒక పాఠం కనపడింది. ఒకానొక సందర్భంలో దాని విషయమై మా మాస్టర్కి నాకు చిన్న డిస్కషన్ జరిగిందండి. బొట్టు పెట్టుకోవద్దని బైబిల్లో ఎక్కడా లేదని ఆయన అంటాడు. నేనేమో మరి చిన్నప్పుడు పాస్టర్ల దగ్గరికి వెళ్ళేవాడిని కదా, వాళ్ళు చెప్పింది నా మనసులో ఉండి, లేదు సార్ మా పాస్టర్ గారు చెప్పారు ఉందండి అని నేను అంటాను. ఉంటే మీ పాస్టర్ గారిని అడిగారు, రెఫరెన్స్ తీసుకురా అన్నాడు ఆయన. కానీ నేను తేలేను. ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేశారో తెలుసుకోవాలని ఆసక్తి నాకు కలిగింది. వెంటనే చిన్న చీటీ రాసి, స్టూడెంట్ కదండి, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఇలాంటిది ఎప్పుడైనా పెడతారా అని అడిగాను. అప్పుడు చెప్పండి, అప్పటికి నేను డబ్బులు సిద్ధం చేసుకుంటాను. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా, నువ్వు వచ్చేసి నేను చూసుకుంటా, నువ్వు వచ్చేయి. అక్కడికి వెళ్ళాను. భోజనం ఫీజే కాదు, ఎగ్జామ్ ఫీజు కూడా కట్టాడు, ఆయనే కట్టేశాడు. రాయడం ప్రారంభించాను. నన్ను పురికొల్పాడు ఆయన. ఈరోజు సంతోష్ కుమార్ అనేటువంటి ఒక స్పీకర్, ఒక డిప్యూటీ డైరెక్టర్, కొన్ని వందల మంది మధ్య, వేల మంది మధ్య దేవుని నామాన్ని ఘనపరుస్తూ, దేవుని పక్షంగా మాట్లాడుతూ, వేల మందిని దేవుని వైపు నడిపించే ఆ క్రమంలో ఒక స్పీకర్ పనిచేస్తున్నాడు అంటే జాన్సన్ విక్టర్ అనేటువంటి ఒక మహనీయుని ద్వారా రావడమే. ఆ మహనీయుడు తన పనిని ముగించి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. ఆ జాన్సన్ విక్టర్ గారి బర్త్డే 22వ తేదీ సెప్టెంబర్. ఈరోజు డేట్ ఎంత? 19. నెక్స్ట్ 20, రేపు 20, ఎల్లుండి 21, ఆవలి ఎల్లుండి జాన్సన్ విక్టర్ గారి పుట్టినరోజు. నిజంగా ఆయన గురించి మాట్లాడడం, ఆయన జ్ఞాపకం చేసుకోవడం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అన్నాడు. బ్రతికున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఆయన మరణించి విశ్రాంతిలోనికి వెళ్ళినా, జీవించి ఉన్నప్పుడు ఆయన ఎంత స్ఫూర్తిగా బ్రతికాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకార్థం అంటే చచ్చిపోయిన ప్రతి వాళ్ళకి పెట్టేసి కార్యక్రమం పెట్టి ఊర్లో పాస్టర్లందరూ చచ్చిపోయిన ఆవిడ గురించి 2 నిమిషాలు ఆవిడ దేవుడి కోసం ఏం చేయకపోయినా పొగడ్డమే. మా ఊరిలో ఒక ఆమె చనిపోయిందండి, నాకు పెద్దమ్మ వరుస అవుతుంది, మా ఇంటి పక్కనే. దేవుడు చర్చికే వెళ్ళలేదు. వీళ్ళు మొదలుపెట్టారు. ఏమని మొదలుపెట్టారంటే, ఈ ఊర్లో మొట్టమొదట డాబా కట్టింది వజ్రం గారే అని. ఆమెకు డాబా వజ్రం అని పేరుంది. ఇవెందుకు మాకు పాస్టర్లు? దానివల్ల ఎవరికి ఉపయోగం? దేవుని కొరకు నీతిగా బ్రతికిన నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతుడైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి. ఆ క్రమంలో దేవుని కొరకు నీతిగా బ్రతికి అనేక మందిని తన పాట, తన రచన, తన రాగం, తన సంగీతం, నిజంగా అండి ఆయనలా బ్రతకాలండి. ఎంతమంది ప్రేమను పొందాడు, ఎంతమందిని ప్రేమించాడు, ఎంతమందిని సంపాదించుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత, ఇదిగోండి జాన్సన్ విక్టర్ గారు నాకు శత్రువు అండి అని చెప్పిన ఒక్కరిని చూపించండి, చూపించగలమా మనం? ఆయనండి పరిపూర్ణమైన ప్రేమను పంచి వెళ్ళిపోయాడు. అంటే ఆయన నిలువెత్తు ప్రేమగా మారాడు. ఆయన అనేక మార్లు ఆయన చనిపోయే ముందు, నాకెవ్వరి మీద కోపం లేదు, నేను ఎవ్వరి మీద కోప్పడను, నాకెవ్వరి మీద ద్వేషం లేదు. చిన్నపిల్లాడు పలకరించిన సరదాగా నవ్వుతాడండి. చిన్నపిల్లాడితో మాట్లాడాలన్నా చాలా చక్కగా స్నేహితుడిలా మాట్లాడతాడండి. అలాంటి మహానుభావుడు తక్కువ కాలం, అంతేనండి. చాలామంది తక్కువ కాలం జీవించటువంటి శాపం అనుకుంటున్నారు. కాదండి, అది వాళ్ళ జీవితాన్ని బట్టి ఉంటుంది. ఇస్కరియోతు యోధా గురించి శాపం రాస్తూ, అతని జీవిత దినములు కొద్దివగునుగాక. జీవిత దినాలు కొద్దివైన ప్రతివాడు
శాపగ్రస్తుడు కాడు. ఎందుకంటే దేవుని చిత్రం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకు కూడా తక్కువ దినాలు ఇచ్చాడు. యేసు ప్రభు చనిపోయినప్పుడే కదండి ఇస్కరియోతు యోధ కూడా చనిపోయాడు. అయితే ఇక్కడ గమనించవలసింది, ఇస్కరియోతు యోధ చావు శాపం అయితే యేసుక్రీస్తు చావు వరం. తక్కువ ఎక్కువ కాదు. ఆ చావు ఎంతమందిని రేపింది, ఆ చావు ఎంతమందికి స్ఫూర్తినిచ్చింది. జాన్సన్ విక్టర్ గారి చావు బ్రతికున్నంత వరకు అనేక మందిని తన పాటలతో, తన మాటలతో, తన వాక్యాలతో, తన సంగీతంతో దేవుడు 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 నిజంగా చెప్తున్నానండి. 2 పాటలు రాస్తాను సంవత్సరానికి అని జాన్సన్ విక్టర్ అన్న చనిపోయి మన మధ్య నుంచి వెళ్ళిపోయినప్పుడు నేను అన్నాను. 2 పాటలు రాయడానికి నిజంగా అనిపించిందండి. రాశాను, చాలా బాగుంది. డాడీకి పంపించాను, ప్రసన్నకి పంపించాను, తమ్ముడు ధర్మశాలకి ఇచ్చాను. ఆ పాటలు వస్తాయి. కానీ నాకేమనిపిస్తుంది తెలుసా? అందరూ లిరిక్స్ వండర్ఫుల్ అన్నా, కానీ ఎందుకో నాకు ఎక్కడో జాన్సన్ అన్న స్టైల్లో రాలేదు. ఆయన జీవించున్నప్పుడు ఆయన పాటలు చాలా సిల్లీగా తీసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా ఏముందలే అని తీసుకున్నాను, నిజంగా చెప్తున్నాను. కానీ ఆలోచిస్తే ఒక సబ్జెక్ట్ పాటగా పెట్టడం ఛాలెంజ్ అవుతుంది నాకు. ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. ఒక గంట ప్రసంగాన్ని 2-3 చరణాల పాటగా పెట్టడం చాలా కష్టం అవుతుంది. ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. నిజంగా జాన్సన్ అన్న వరం అండి. దేవుడు ఆయనకు వరం ఇచ్చేసాడంతే. ఆయన ఇంకా 100 పాటలు రాసి వెళ్ళిపోయాడట. ఇంకా 100 పాటలు ఉన్నాయట. నిజంగా నా గుండె పగిలిపోయిందండి. ఎప్పుడు రాస్తాడు, ఎప్పుడు చదువుతాడు, ఎప్పుడు బైబిల్ చెప్తాడు, ఎప్పుడు ప్రయాణం చేస్తాడు? 100 పాటలా? నిద్రపోలేదండి ఆయన, నిద్రపోలేదు. మొన్ననే ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఆర్జీవి మాట్లాడుతుంటే విన్నాను. నిద్రపోయేవాళ్ళంటే నాకు కోపం అంటున్నాడు. అందుకే వాడి కళ్ళు ఎలా ఉన్నాయి? కప్పల్లా వాసి ఉన్నాయి. నిద్రపోయేవాడు ఏం సాధించడు, నిద్ర లేకుండా పనిచేసేవాడు సాధిస్తాడు అన్నాడు. వాడేం సాధించాడు? ఇంతకాడికి ఎందుకు నిద్ర లేదంటే 24 గంటలు పోర్న్ వీడియోలు చూస్తాడు నిద్ర లేకుండా. అందుకే వాడి కళ్ళు ఏమవుతాయి? కప్పల్లాగా అయిపోతాయి. జాన్సన్ విక్టర్ గారిని చూడండి, ఎంత నిద్ర లేకపోయినా కళ్ళు ఎంత అందంగా ఉంటాయండి. దేవుడిచ్చినటువంటి ప్రశాంతత, ఆ రూపం ఎంత అందంగా ఉంటుంది. ఆయన నిద్ర లేకుండా కష్టపడ్డాడు. పాటలు ఇంకా 100 పాటలు రాసి ఉంచి కొన్నింటికి ట్యూన్ కట్టి వెళ్ళిపోయాడండి. కొన్నింటికి మ్యూజిక్ కొంత కొట్టి వాయించి వెళ్ళిపోయాడు. నిజంగా జీవిస్తే అలాగే జీవించాలండి. జీవిస్తే కల్మషం లేని మనస్తత్వం, అందరినీ ప్రేమించే తత్వం. నువ్వు సంఘంలోనికి వస్తేనే అది సాధ్యమవుతుంది. విడిగా ఉన్నావా? ఒక అబ్రహాంలా మారలేవు, ఒక దావీదులా మారలేవు, ఒక సమూయేల్లా మారలేవు, అపోస్తలులా మారలేవు, యేసుక్రీస్తులా మారలేవు. జాన్సన్ విక్టర్ గారిలో కూడా మారాలి కదా. మన ముందు జయశాలి తండ్రి గారు ఉన్నారు, ఆయనలా మారాలి, ప్రసన్నంలా మారాలి, జాన్సన్ అన్లా మారాలి. మనలో మార్పు పరలోకానికి సిద్ధపడేంత గొప్పగా ఒక అపోస్తలుల, క్రీస్తుల, ప్రవక్తల్లా మారితేనే పరలోకం. అది జరగాలంటే సంఘంలో ఉండాలి. కనుక 22వ తేదీ సెప్టెంబర్, నా ప్రియమైన అన్నయ్య, మనందరి ప్రియమైన అన్నయ్య, ఆయనకు దేవుడు ఈ భూమి మీద మరి కన్నులు తెరిచి లోకాన్ని చూసే అవకాశం ఇచ్చిన రోజు, డెలివరీ డే, పుట్టినరోజు అంటున్నారు. ఓకే, ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టిన రోజు. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన మన మధ్య లేడు అనే ఫీలింగ్ ఎవ్వరికీ లేదు. ఆయన చనిపోయాడని ఎవరు అనుకోవటం లేదు. ఏదో ఒక మీటింగ్కి వెళ్ళాడేమో. ఆయన పాటలు నిత్యం, ఆయన మాటలు నిత్యం, ఆయన వాయిస్ నిత్యం వినబడుతుంటే, ఏమండి రోజు నాన్న మాటలు వినబడుతూ ఉంటే నాన్న చచ్చిపోయాడని ఎవడైనా అనుకుంటాడా? అమ్మ చచ్చిపోయిందని ఎవరైనా అనుకుంటారా? తెల్లవారు లేస్తే మనం పెట్టే ఆ పాటలో జాన్సన్ అన్న రాగం అమృత సమానమైన ఆ వాయిస్ వినబడుతుంటే ఆయన లేడు, చనిపోయాడని అసలు నాకైతే అనిపించటం లేదండి, అనిపించటం లేదు. ఒక్కొక్కసారి ఆ పాటలో ఆయన ఇలా చేతులు ముడుచుకొని పడుకున్న ఫోటో చూసినప్పుడు చూడలేకపోతున్నానండి నేను. ఆయన లేడని నిజం ఒకటి గుర్తు తెచ్చుకోవాలా? వద్దు, ఆ ఫోటో తీసేయి. పెట్టెలో కనబడినటువంటి ఫోటో అది వద్దు, అవి వస్తే నాకు చూడబుద్ధి కావట్లేదు. ఆయన పాడిన పాట, ఆయన బ్రతికున్నప్పుడు చేసే ప్రసంగాలు అవి చూస్తున్నాను. కానీ సంతోషించవలసిన విషయం, ఆయన కష్టానికి మెచ్చిన దేవుడు, ఇంకొద్దు నాయన నేను ఇంతకంటే కష్టపడద్దు, నువ్వు విశ్రాంతిలోనికి రా, విశ్రాంతిని ఇచ్చాడు. వెరీ గుడ్. ఆయన అక్కడున్నా మన కోసం ఎదురు చూస్తున్నాడు. మనం ఆయన్ని ఎదుర్కోవడానికి ఆయన దగ్గరికి
మనం వెళ్ళవలసి ఉంది. కనుక ఆయన మన మధ్య లేకపోయినా జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు మనం మనస్ఫూర్తిగా చెప్పాలి. నిజంగా నా ఆత్మను కాపాడి ఈరోజు నన్ను ఒక స్పీకర్గా నిలబెట్టింది జాన్సన్ అన్నయ్య. ఆయనకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఆయన మన మధ్య లేకపోయినా ఆ జీవితం గొప్పది, ఆదర్శవంతమైన జీవితం. మనలో అనేకులు జాన్సన్ విక్టర్లు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.